ఓకే, దిస్ ఈజ్ గోకర్ణ. సో నైట్ ఇక్కడే స్టే చేస్తాము. కామరాజు, మన హోటల్ చూపించు కామరాజు. దట్ ఈజ్ అవర్ హోటల్ నైట్ వేర్ వి స్టే. సో టుడే వీఆర్ స్టార్టింగ్ ది టూర్ ఫర్ ఆల్ ద బీచెస్ గోకర్ణ. సో 4-5 బీచెస్ ఉన్నాయి. ఆ 4-5 బీచెస్ మనం స్టార్ట్ చేయాలి. అండ్ ట్రెక్కింగ్గా కూడా వెళ్ళాలంట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మేము బ్లాగ్ క్రియేట్ చేస్తాం. ఈ బీచ్కి ఏం పేరు లేదు, జస్ట్ అండ్ అలా ఫాస్ట్గా వస్తున్నాయి, మనం దిగలేదు. సో ఇక్కడేం మేము దిగట్లేదు. సో ఇక్కడ చూస్తే అన్నీ రిసార్ట్సే. సో నైట్ ఇక్కడే మేము స్టే చేసాము. ఇప్పుడు చెక్అవుట్ చేసి ఫస్ట్ ఏ బీచ్ వెళ్దాం కామరాజు. ఓకే, సో ఈ టూర్కి నేను, కామరాజు అండ్ శివరాజు అందరం కలిసి ఫస్ట్ టైం అడ్వెంచర్ టూర్కి వెళ్తున్నాం. ఇలాంటి టూర్స్ మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను. ఇది సక్సెస్. నైట్ పౌర్ణమి రోజు అట్లా పైన అవునవును, స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఈ బెల్కన్ బీచ్లో కుక్కలు మామూలు కుక్కలు కాదు. ఎవరైనా బీచ్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి కుక్కలతో. కుక్కలు చాలా ఎక్కువ. పొద్దున్నే కనిపించలే, రష్లో ఉన్నాయి. సాయంకాలానికి విజృంభిస్తాయి. ఓకే, బాయ్ బెల్కన్ బీచ్. త్రూ ఈ కనిపించేదే బెల్కాన్ బీచ్. ఎప్పుడైనా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలంటే ఈ బీచ్ నుంచే స్టార్ట్ చేయాలి. ఈ బీచ్ నుంచి మనము ఇట్లా ఉంది రూట్. ఈ కొండ ఎక్కి ఆ కొండ దాటితే యూ విల్ బి గెట్టింగ్ ప్యారడైజ్ బీచ్. ఓకే, సో బెల్కాన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి ఈ కొండ దాటాలి. సో ఆటోస్ అండ్ ఏమీ ట్రాన్స్పోర్ట్ ఉండదు, మనం నడిచే వెళ్ళాలి. ఓకే, సో ట్రెక్కింగ్ రూట్ చూపిస్తాడు మా కామరాజు. కామరాజు ట్రెక్కింగ్ రూట్. సో ఫస్ట్ బెల్కాన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలంటే ఆ కనిపించే రూట్ నుంచి ఆ కొండ దాటాలి. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇట్ ఈజ్ అడ్వెంచరస్ థింగ్. జాగ్రత్తగా దాటాలి. కామరాజు, ఆల్ ది బెస్ట్. నాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. ఓకే ఓకే, విల్ స్టార్ట్. ఓకే, సో ఇక్కడ మన రూట్ చూస్తే కొంచెం డిఫికల్ట్ రూట్, కొండలాగా ఉంది. వెళ్ళటం కష్టమే. సో జాగ్రత్తగా వెళ్ళాలి. విత్ ఫ్యామిలీ కొంచెం కష్టంలాగే ఉంది. బట్ యూత్ అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా యూత్ అనుకోని మనం వెళ్తున్నాం. ఓకే కామరాజు, చెప్పు ఈ రూట్ గురించి. నిన్న సగం వచ్చాము, మళ్ళీ సగం యాక్చువల్గా మేము నిన్న నైట్ వచ్చాము ఇక్కడికి. సగం దూరం వచ్చి మాకు చీకటి అయిపోతుంది, వాన పడుతుంది, కొంచెం విజిట్ చేయలేక రిటర్న్ వెళ్ళిపోయాం. సో మేము హోటల్లో నైట్ స్టే చేసి మళ్ళీ తిరిగి వస్తాం. నిన్న ఒక అతను మాకు ఈ రూట్కి ఇచ్చాడు ఇటు నుంచి వెళ్ళాలని. కానీ ఇప్పుడు మాకు గూగుల్ ఏమో విజిట్ ఇస్తుంది. సో మేము గూగుల్ని ఫాలో అవుతున్నాం. ఎలా చూద్దాం. ఇక్కడ మీరు రూట్స్ చూస్తే ఎలా ఉన్నాయి చూడండి. హౌ డెలికేట్. ప్యారడైజ్ బీచ్ ఇవన్నీ ఇలా కొండల్లో ఎక్కి వెళ్ళాలి. కామరాజు, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఈ రూట్ చెప్పేదానికి కూడా ఎవరు లేరు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. గూగుల్ మ్యాప్లో కూడా రాంగ్ అని చూపిస్తుంది. ఇంటర్నెట్ దొరకదు. సో అక్కడక్కడ ఎవరైనా మనిషి కనిపిస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. అతను ఏమైనా కరెక్ట్ రూట్ చెప్తాడని. కామరాజు, సే టు హాయ్. ఓకే, బట్ ఇది ఓవరాల్ ఒక అడవిలాగే ఉంది. అడవే, ఒక టెర్మినేటర్ సిరీస్ అడవిలో జరుగుతుంది. ఆంజీ సినిమా లాగా వస్తుంది. ఓకే, కొంచెం ముందరకు వెళ్ళి బీచ్ వచ్చిన తర్వాత వీడియో ఓపెన్ చేస్తాం.
థ్యాంక్ యూ. స్టార్ట్ చేయనా? నిజంగా అడవి అడవి అంటారు, బట్ నాకు తెలిసి నేను ఎప్పుడు ఇలాంటి అడవి చూడలేదు. కామరాజు ఏదో చూసి ఆనందంలో పరిగెస్తున్నాడు. ఫైనల్గా సక్సెస్ అయ్యాం. ఆఫ్టర్ ఇంత కష్టపడిన తర్వాత ఎంత సక్సెస్ అయినట్టు చాలా హ్యాపీగా ఉంది. ఈ రైట్ సైడ్ చాలా ఎక్కువ ఉంది, బట్ ఇట్ ఈస్ వెరీ అడ్వెంచరస్. ఎక్కువ స్లీపీ ప్లేస్. ఓహో, మొత్తానికి వచ్చేసాం బీచ్ దగ్గరికి. విజయ్, ఎలా ఉంది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్? ಏನಪ್ಪ ಇದು ಇಷ್ಟು ಜಾರ್ತೈತೆ? ಇಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡಿ, ಎಲ್ಲ ಫುಲ್ಲು ఇది రియల్ ఇక్కడ ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ మనకి సముద్రం దగ్గర చేరుకున్నాము. ఇక్కడ మన విజయ్ ఉన్నారు. అసలు ఇంత డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్. అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది వెరీ డిఫికల్ట్, బట్ ఎట్లా అట్లా సాధించాము మేము, కామరాజు. థ్యాంక్స్ కామరాజు, లెట్స్ సెలబ్రేట్. థ్యాంక్స్ విజయ్. మొత్తానికి సముద్ర తీరానికి చేరుకున్నాము. స్మైల్ అందరి ఫేస్లో. రీచ్ ప్యారడైజ్ బీచ్. దీన్ని రీచ్ అవ్వడానికి మేము పడిన కష్టం, ఆ కొండ చూపించారు కామరాజు. ఆ కొండ ఎక్కి దిగాము. అటువైపు బెల్లకాన్ బీచ్ ఉంది, అటు నుంచి ఈ కొండ దిగితే ఇది ప్యారడైజ్ బీచ్. ఇది ప్యారడైజ్ బీచ్. బట్ ఈ ప్యారడైజ్ బీచ్లో ఒక్కరు కూడా లేరు. బట్ ఏదో ఒక హోటల్ ఉంది, అండ్ అలలు మామూలు ఫాస్ట్గా రావట్లేదు. ఇది అనీవన్గా ఉంది. ఇక్కడ నార్మల్గా ఎవరు స్విమ్మింగ్ కానీ లేకపోతే దిగడం కానీ చేసేది కష్టము. ఇట్ ఈస్ నాట్ సూటబుల్. కొండెక్కి దిగడం వర్తే. అసలు ఆ కొండెక్కి దిగటం అంత కష్టపడి వచ్చి దానికి ఇట్ ఈస్ వెరీ ఎక్సైట్మెంట్ అండ్ ఇట్ ఈస్ 100% వర్తీ అండ్ హ్యాపీ. వెరీ ఎక్సైటెడ్. 5 మెంబర్స్ ఎవరైనా వచ్చినట్టుంటే గుంపుతో వస్తే బాగుంటుంది. ఎవరైనా ఈ ప్యారడైజ్ బీచ్ చూడాలంటే ఖచ్చితంగా 3-4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉండాలి. ఎందుకంటే ఒక్కళ్ళే వస్తే ఇంపాసిబుల్. ఎందుకంటే ఎక్కడ రూట్ అనేది కరెక్ట్గా ఉండదు, తప్పిపోయినా ఒకరికి హెల్ప్గా ఉంటుంది. ద నెక్స్ట్ ఓమ్ బీచ్. ఈ ప్యారడైజ్ బీచ్ అయిన తర్వాత మేము ఓమ్ బీచ్కి వెళ్తాము. హాఫ్ మూన్ బీచ్కి వెళ్తాము, తర్వాత ఓమ్ బీచ్. ఓకే, థ్యాంక్ యూ.